అందరికీ స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. ఇవాళ నుండి వీడియోలో రోజుకి ఒక ఆసనాన్ని పరిచయం చేస్తాను. అలాగే డ్రిఫ్ట్ వాచింగ్ కి ఒక స్టేట్మెంట్ ఇస్తాను. సో ఆసనం ఫోటో చూపించాను కదా, దాని గురించి ఏదో 4 ముక్కలు నాకు తెలిసింది చెప్పాను కదా అని చెప్పి మీరు ఆసనాలని ప్రాక్టీస్ చేయొద్దు. మీకు ఆల్రెడీ అంతకుముందు నేర్చుకుని ఉంటే చేయండి. ఒకవేళ అసలు ఫ్రెష్గా నేర్చుకున్నట్టయితే పర్సన్ టు పర్సనే నేర్చుకోండి. పొజిషన్ చూసి అక్కడ నేర్చుకోండి. పర్సన్ టు పర్సన్ నేర్పిగా కావాలి. అండ్ దాని 4 ఫోల్డ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమని ఆటలు ఆడద్దు. ఓ రకంగా చెప్పాలంటే యోగిక్ సైన్స్లో ఆసనాలు అనేవి ఒక పవర్ఫుల్ కరెంట్ లాంటివి. కరెంట్తో ఇష్టం వచ్చినట్టు ప్లే చేస్తే పనికిరాదు కదా. దాన్ని వాడుకో రీతిలో వాడుకుంటే ఏసీ పని చేయించవచ్చు, ఫ్యాన్ పని చేయించవచ్చు, ఫ్రిడ్జ్ పని చేయించవచ్చు, వాషింగ్ మెషిన్ పని చేయించవచ్చు, మిక్సర్ పని చేయించవచ్చు, లైట్ వెలిగించుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు వాడితే షాక్ కూడా పట్టించవచ్చు. సో అందుకని దీని యొక్క ఇంపార్టెన్స్ అర్థమై ఉంటుంది. రైట్. కానీ నేను జస్ట్ యోగిక్ సైన్స్లో వాటి ఒక పార్ట్ కింద కాబట్టి అవి కూడా చెప్తున్నాను. బట్ దాని తర్వాత అది ఒక ఆసనం ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక గిఫ్ట్ వాచింగ్ టాపిక్ ఏదో ఒకటి చెప్తాను. ఆ టాపిక్ గురించి అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాలు లేదా అరగంట లేదా గంట మీ ఇష్టం, మీ యొక్క కన్వీనియంట్ బట్టి టైం అలాట్ చేసి ప్రతిరోజు దాని గురించి ఎంత ఆలోచించగలదో ఆలోచించండి. దాని గురించి కంటెంట్ ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ ఏమిటి, అది ఆలోచిస్తున్నప్పుడు దానికి సంబంధం లేని ఏ థాట్ వచ్చింది, ఆ థాట్కి మూలమైన మ్యాగ్నెటిక్ పాయింట్ ఏమిటి, ఇయర్లోంచి వచ్చిందా, డౌట్లోంచి వచ్చిందా, పెయిన్లోంచి వచ్చిందా, సెక్షువాలిటీలోంచి వచ్చిందా, హోప్లోంచి వచ్చిందా, యాంగ్రీలోంచి వచ్చిందా, జెలసీలోంచి వచ్చిందా, ఎగోలోంచి వచ్చిందా, నీ యొక్క కైండ్నెస్ కంపాషన్లోంచి వచ్చిందా, సో నీ యొక్క హేట్ఫుల్నెస్ నుంచి వచ్చిందా, నీ కంపారిజన్ నుంచి వచ్చిందా, సో దేని నుంచి వచ్చింది, ఏ మ్యాగ్నెటిక్ పాయింట్ వల్ల ఆ థాట్ వచ్చింది అనేది గుర్తుపట్టి నోట్ చేసుకుంటారని. సో ఇలా డ్రిఫ్ట్ వాచింగ్లని నోట్ చేసుకుంటూ పోతే మనం ఆ రిజల్ట్ బట్టి అనలైజ్ చేసుకోవచ్చు. అనలైజ్ చేసుకున్న దాన్ని బట్టి కరెక్ట్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ వేస్ట్ అనమాట ఈ వీడియోస్ ఫాలో అవడం అనేది, ఈ డ్రిఫ్ట్ వాచింగ్ ప్రాసెస్ చేయకపోతే. రైట్. సో దీన్ని పతంగ్ ఆసన్ అంటారు. ఇది ఒక రకంగా డైనమిక్ ఆసనం. అంటే దీంట్లో మూవ్మెంట్ కూడా అసోసియేట్ ఉంటుంది. కొన్ని ఆసనాలు పోస్చర్లోకి వెళ్ళి అలా ఉంటారు, కొన్ని ఆసనాలు మూవ్మెంట్ కూడా అసోసియేట్ అవుతాయి. ఇది మూవ్మెంట్ అసోసియేట్ అవుతుందన్నమాట. సో రెండు కాళ్ళని కూర్చొని 2 కాళ్ళని ఓ దానికోటి ప్యారల్గా చేర్చి రెండింటిని దగ్గరికి లాక్కుంటారు. ఎంత పెరినియం పాయింట్కి లాక్కోవాలి అంత దగ్గరికి లాక్కుంటారు. లోపల వైపుకి హ్యాండ్స్ ఫోర్స్ పనిచేస్తుంటుంది. నెక్స్ట్ కాళ్ళని పైకి కిందకి పైకి కిందకి ఈ బటర్ఫ్లై సీతాకోక చిలుక రెక్కలు ఉంటాయి, ఆ రెక్కలు ఆడించినట్టు ఆడిస్తుంటారు. ఈ ఆడించడంలో స్ట్రెయిన్ ఉండకూడదు, మరీ ఫాస్ట్గా చేయకూడదు, మరీ స్లోగా చేయకూడదు, జస్ట్ కంఫర్టబుల్గా మూవ్ అవుతుండాలి, జర్క్స్ ఏం లేకుండా. అండ్ మూలాధారం దగ్గర సెన్సేషన్ని అవేర్లో ఉండాలి. అలాగే బ్రీదింగ్ డీప్, నార్మల్ బ్రీదింగ్ ఉంటుంది. జస్ట్ డీప్ బ్రీదింగ్, కొంచెం నార్మల్ బ్రీదింగ్ కంటే కొంచెం డీప్ ఉంటుంది. కళ్ళు మూసుకొని చేస్తారు దీన్ని. జస్ట్ 2 మినిట్స్ కంటే ఎక్కువ చేయరు, 2 మినిట్స్ చాలు. ఇది పతంగాసన అనమాట. సో లెట్ us this very thought for serious thinking as our mind subject and about 15 to 30 minutes and note down the tips of the mind. సో ఇక్కడ టాపిక్ తీసుకుంటున్నాం కాబట్టి ఏమిటి థాట్ అంటే, ఈజ్ ఇట్ ఈజీ కాన్సన్ట్రేట్ ఆర్ మెడిటేట్ అనే థాట్ గురించి సీరియస్గా ఆలోచించండి. ఈ ఆలోచిస్తున్నప్పుడు దీనికి సంబంధం లేని ఏ థాట్ యాడ్ అయిపోతాం, ఏ థాట్లోకి బ్రాంచ్ అయ్యి వెళ్ళిపోతున్నారు, డీరైల్ అవుతున్నారు, ఈ ట్రాక్లో చిక్కుట్రాక్లో మారుతున్నారు, వీళ్ళ యొక్క మ్యాగ్నెటిక్ పాయింట్ని నోట్ చేసుకుంటాం. ఈజ్ ఇట్ ఈజీ టు కాన్సన్ట్రేట్ ఆర్ మెడిటేట్? ఈజీ అంటావా, తేలికైన విషయమేనా ఏదది కాన్సన్ట్రేట్ చేయటం అనేది? కాన్సన్ట్రేట్ చేయటం అంటే ఏకాగ్రత, ఒకే దాని మీద దృష్టి నిలబడటం, ఒకే విషయంతో ఉండటం.
మెడిటేషన్ గూడా అంతే. మెడిటేషన్ అంటే ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్‌లో ఎంతసేపు ఉండగలుగుతావు. డీవియేట్ కాకుండా.